కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. హరిరామ్ ను రాత్రి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. హరిరామ్ పేరిట 200 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు గుర్తించారు. గజ్వేల్లో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు. మార్కూర్లో 28 ఎకరాల భూమి, కొండాపూర్, షేక్పేట్, శ్రీనగర్, మాదాపూర్ ప్రాంతాల్లో ఖరీదైన ప్లాట్లు హరిరామ్ కు ఉన్నట్లు గుర్తించారు. పటాన్చెరులో 20 గుంటల భూమి, 6 ఎకరాల మామిడి తోట, ఫామ్ హౌస్ కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఈ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ గజ్వేల్ ఎన్సీ హరిరామ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హరిరామ్ ను జడ్జి ముందు ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో అనేక చోట్ల అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. హైదరాబాద్ లో ఎక్కడో హరిరామ్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ నిన్న శనివారం 13 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు అయితే నిర్వహించారు. ఈ సోదం మొత్తం 200 కోట్లకు పైగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. సిద్దిపేట జిల్లా మార్కెట్ లో 28 ఎకరాల వ్యవసాయ భూమిని, అలాగే హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో షేక్పేట్, కొండాపూర్, శ్రీనగర్ లో ఖరీదైన ఇళ్లలో ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. దీంతో పాటుగా మాదాపూర్, నార్సింగ్ ప్రాంతంలో లగ్జరీ ప్లాట్లు కూడా కొనుగోలు చేసినట్లు అధికారులు అయితే గుర్తించారు. అలాగే పటాన్లో 20 గుంటల భూమి, తెలంగాణలో అనేక రైట్, థ్యాంక్ యూ మణికంఠ.